హలో కొత్తూరు ప్రజలారా, మీ అందరికి తెలిసిందే మన మాసింగి దగ్గర అయితే లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే ఈరోజు ఓపెనింగ్ ఉంది. అందరికీ కన్ఫ్యూజన్, అది ఎక్కడ తెలియట్లేదు అంటున్నారు. మన కొత్తూరు నుంచి పాలకొండలే రోడ్లో అయితే మాసింగి దాటగానే ఇలా అయితే బోట్ వస్తుంది, చూస్తున్నా కదా, అటు సైడే వెళ్ళాలి. అక్కడే గుడి ఉంటుంది, రెండు చూపిస్తాను. అలా లోపలికి వచ్చాక ఇక్కడ మామిడి తోట అయితే మనకు కనిపిస్తుంది. ఈ మామిడి తోట నుంచి అలా చూస్తే మన టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడే శ్రీ లక్ష్మీనరసింహస్వామి అయితే వెలిసారు. అది నవగ్రహాలు. ఆ పక్కన లక్ష్మీనరసింహస్వామి, స్వయంగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామి చూడండి. ఇక్కడ హోమం జరిగే ప్రదేశం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. గాయస్, మన కరోనా టైంలో అయితే ఆ సాలగ్రామం అనేది చాలా చిన్నగా ఉండేది. ఇక 4 years తర్వాత దాన్ని అబ్జర్వ్ చేస్తే అది 2 inches అయితే పెరిగింది. నీకు ఆ ఫోటోలో అయితే చూపిస్తాను ఏం పెరిగింది అనేది. ఇక్కడ లక్ష్మీనరసింహస్వామి అంటే అది ఇయర్కి పెరుగుతూ ఉంటుంది అనమాట. 8, 9, 10 ఈ రోజు నుంచి ఇంకా 2 days వరకు ఇక్కడైతే పూజలు జరుగుతాయి. సో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మరి కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఆ లక్ష్మీనరసింహస్వామి విగ్రహం అయితే అక్కడ ప్రతిష్ఠిస్తారు. ఆ విగ్రహాన్ని అయితే మనకి చూపించరు, అది గర్భగుడిలోపు ఉండిపోతుంది. ఆ గర్భగుడి పైన అంటే వెలిసిన నరసింహస్వామి విగ్రహం పైన అయితే ఇప్పుడు మీరు చూసిన లక్ష్మీనరసింహస్వామి విగ్రహాలు అయితే పెట్టి ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు. సో గాయస్, స్వయంగా వెలిసిన విగ్రహం చూడాలంటే ఆల్రెడీ మన దీంట్లో పోస్ట్ చేశాను, మళ్ళీ పోస్ట్ చేస్తాను. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన కొత్తూరు ఛానల్ అయితే ఫాలో చేసేయండి.